ప్రతి ఒక్కరికి వాళ్ళ హెయిర్ ని స్ట్రాంగ్ గా, హెల్దీగా అండ్ గుడ్ లుకింగ్ గా మెయింటైన్ చేయాలని ఉంటుంది. బట్ మనలో 80% ఆఫ్ ది పీపుల్ ఒక సింపుల్ హెయిర్ కేర్ రూటీన్ కూడా ఫాలో అవ్వరు. దీనివల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది, డాండ్రఫ్ వస్తుంది అండ్ హెయిర్ డ్రైగా అండ్ ఫ్రిజీగా అయిపోతుంది. సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ హానెస్ట్ గా చెప్పాలంటే అమ్మాయిలకి మేకప్ ఎలాగో మన అబ్బాయిలకి హెయిర్ అంత ఇంపార్టెంట్ అనమాట. సో కాబట్టి ఇప్పటి నుంచి నీ హెయిర్ ని కరెక్ట్ గా కేర్ తీసుకోకపోతే ఫ్యూ ఇయర్స్ లో నీ హెయిర్ అనేది ఇలా అవ్వచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఒక మంచి హెయిర్ కేర్ ఫాలో అవుదాం అనుకున్నా కూడా ఇంటర్నెట్ లో హెయిర్ కేర్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే లైక్ కొంతమంది డైలీ షాంపూ చేయమంటారు, కొంతమంది వీక్లీ 2 times మాత్రమే చేయమంటారు, అండ్ ఇంకొంతమంది ఆయిల్ పెట్టమంటారు, అండ్ ఇంకొందరు ఆయిల్ పెట్టొద్దు అంటారు. సో వీటిలో ఏది ఫాలో అవ్వాలో తెలియక కన్ఫ్యూజన్ గా ఉంటే జస్ట్ ఈ వీడియో ఎండ్ వరకు చూడు. ఎందుకంటే ఈ వీడియోలో నేను నీ హెయిర్ ని స్ట్రాంగ్ గా, హెల్దీగా చేసే 5 హెయిర్ కేర్ స్టెప్స్ గురించి చెప్తా, స్టెప్ బై స్టెప్ గా. అవి నువ్వు కరెక్ట్ గా ఫాలో అయ్యావంటే తప్పకుండా ఒక మంచి గుడ్ లుకింగ్ హెయిర్ అనేది మెయింటైన్ చేస్తావు. సో కాబట్టి ఇంకెందుకు లేట్ చేయడం, వెంటనే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్రాండ్ న్యూ ఛానల్ విత్ వాస్తవ్, వేర్ మెన్ డెవలప్ దేర్ స్టైల్, కాన్ఫిడెన్స్ అండ్ మైండ్ సెట్. ఇందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి క్లెన్జింగ్ అనమాట. క్లెన్జింగ్ అనగానే చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే 80% ఆఫ్ ది పీపుల్ హెయిర్ ని మాత్రమే క్లీన్ చేసుకుంటూ ఉంటారు, స్కాల్ప్ ని అసలు క్లీన్ చేయరు. క్లెన్జింగ్ అనగానే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ వచ్చేసి స్కాల్ప్ క్లీనింగ్ చేసుకోవాలన్నమాట. సో మనం డైలీ బయట తిరుగుతుంటాం, డస్ట్ పొల్యూషన్ మధ్యలో తిరుగుతూ ఉంటాం, చాలా బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది మన స్కాల్ప్ పైన. ఇన్ కేస్ నువ్వు ఓన్లీ హెయిర్ ని మాత్రమే క్లీన్ చేసుకున్నావు అంటే నీ స్కాల్ప్ పైన బ్యాక్టీరియా అండ్ డస్ట్ అనేది అలా ఉంటుంది. దానివల్ల నీ హెయిర్ అనేది చాలా వీక్ అయిపోతుంది. సో కాబట్టి మేక్ షూర్ తప్పకుండా ప్రతి ఒక్కరు మీ స్కాల్ప్ ని క్లీన్ చేసుకోండి, మీ హెయిర్ ని కాదు. సో మనం ఇక్కడ క్లెన్జింగ్ లో యూజ్ చేసేది షాంపూ అనమాట. సో ఇక్కడ చాలా మంది ఫూల్ అవుతూ ఉంటారు. ఎలా అంటే లైక్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనేసి, హెయిర్ గ్రోత్ షాంపూ అనేసి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూస్ యూజ్ చేస్తుంటారు. షాంపూ అంటే ఓన్లీ నీ స్కాల్ప్ పైన ఉండి డస్ట్ మాత్రమే క్లీన్ చేస్తుంది, అంతే, అంతవరకు మాత్రమే హెల్ప్ అవుతుంది. అంతేకాని నీ హెయిర్ ఫాల్ ని స్టాప్ చేయదు, నీ హెయిర్ ని రీగ్రోత్ చేయదు. సో తప్పకుండా వీటిని అవాయిడ్ చేసేయండి. సో ఒక మంచి మైల్డ్ షాంపూస్ ని తీసుకోండి. అదే ఇన్ కేస్ నీకు డాండ్రఫ్ ఉంటే మాత్రమే నీకు యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అనేవి వర్క్ అవుతాయి. అది ఏ షాంపూ ఏంటో అనేది వీడియోలో చెప్తా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వీక్ లో ఎన్నిసార్లు షాంపూ చేయాలి, ఈ విషయంలో కూడా చాలా మంది చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇట్ డిపెండ్స్ ఆన్ నీ లైఫ్ స్టైల్ అనమాట. ఇన్ కేస్ నువ్వు ఎక్కువ ఇండోర్ లోనే ఉంటావు, ఎక్కువ ఆఫీస్కి వెళ్తూ ఉంటావు, బయట ఎక్కువ తిరగవు అంటే వీక్లీ ఒక 2 to 3 times అయితే సరిపోద్ది. అదే ఇన్ కేస్ నువ్వు ఎక్కువ అవుట్డోర్ లో తిరుగుతూ ఉంటావు, ఎక్కువ స్పోర్ట్స్ ఆడుతూ ఉంటావు, లేకపోతే డైలీ జిమ్ హిట్ చేస్తూ ఉంటావు అంటే నువ్వు డైలీ షాంపూ చేయాలి. ఎందుకంటే స్కాల్ప్ లో డైలీ ఎక్కువ స్వెట్ అనేది ఫామ్ అవుతుంది, కాబట్టి నువ్వు డైలీ షాంపూ చేయాలి. దీనికోసం నువ్వు ఒక మంచి మైల్డ్ షాంపూ అనేది తీసుకో, నీకు బాగా మంచిగా సెట్ అవుతుంది. అండ్ నువ్వు ఇప్పుడు ఎలాంటి షాంపూస్ యూజ్ చేయాలంటే, అదే ఇన్ కేస్ నీ స్కాల్ప్ అనేది కొంచెం ఆయిలీగా ఉంది, స్టిక్కీగా ఉందంటే నీ షాంపూలో ఈ ఇంగ్రీడియంట్స్ ఉండేలా చూసుకో. ఏంటంటే సాలిసిలిక్ యాసిడ్ కానీ, లేకపోతే గ్లైకోలిక్ యాసిడ్ కానీ, లేకపోతే టీ ట్రీ ఆయిల్ కానీ, ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయంటే అవి నీ స్కాల్ప్ పైన ఉండే డస్ట్ ని చాలా క్లియర్ గా రిమూవ్ చేస్తాయి. అండ్ అదే ఇన్ కేస్ నీకు నార్మల్ స్కాల్ప్ ఉందంటే ఒక మంచి మైల్డ్ షాంపూ తీసుకో, సల్ఫేట్-ఫ్రీ అండ్ పారాబెన్ ఫ్రీ షాంపూస్ తీసుకో. ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్ లో కొన్ని ప్రొడక్ట్స్ లింక్ ఇస్తా, చెక్ చేయి. ఇన్ కేస్ నీకు డాండ్రఫ్ ఉందంటే నీ షాంపూలో కీటోకెనిజాల్ అనే ఇంగ్రీడియంట్ ఉండేలా చూసుకోండి. ఇదేం చేస్తుందంటే నీ స్కాల్ప్ ఏదైతే బ్యాక్టీరియా ఉందో, ఏదైతే ఫంగస్ ఉందో దాన్ని కిల్ చేయడానికి ఈ ఇంగ్రీడియంట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు షాంపూ చేసేటప్పుడు హాట్ వాటర్ ని అసలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఇన్ కేస్ హాట్ వాటర్ ని యూజ్ చేశారంటే మీ స్కాల్ప్ పైన ఉండే నేచురల్ ఆయిల్స్ మొత్తం స్ట్రిప్ అయిపోతాయి. అండ్ దానివల్ల నీకు నీ హెయిర్ మొత్తం డ్రై అయిపోతాయి, ఫ్రిజీగా అయిపోతుంది, నీ రూట్స్ అనేవి వీక్ అయిపోతాయి. దానివల్ల నీకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతుంది, హెయిర్ థిన్నింగ్ అవుతుంది, అండ్ దానివల్ల నీకు ఇన్ఫ్లమేషన్ కూడా ఎక్కువ పెరుగుతుంది. డాండ్రఫ్ ఉంటే ఇంకా ఎక్కువ డాండ్రఫ్ అవుతుంది. సమ్మర్ అయినా వింటర్ అయినా సరే కోల్డ్ వాటర్ మాత్రమే యూజ్ చేయండి. సో నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసి కండిషనర్ అనమాట. సో షాంపూ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు ఫేస్ చేసే బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ ఏంటంటే హెయిర్ అనేది డ్రై అయిపోవడం, ఫ్రిజీగా అయిపోవడం, ఇలా జరుగుతుంటుంది. సో వాటి కోసం నువ్వేం చేయాలంటే ఒక మంచి కండిషనర్ అనేది యూజ్ చేయాలి. సో కండిషనర్ ఏం చేస్తుందంటే మీ హెయిర్ కి మంచిగా మాయిశ్చర్ అనేది ఇస్తుంది, అది మంచిగా మాయిశ్చర్ ని లాక్ చేస్తుంది. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే నువ్వు షాంపూ చేసిన తర్వాత సమ్ అమౌంట్ ఆఫ్ కండిషనర్ తీసుకొని ఓన్లీ నీ హెయిర్ కి మాత్రమే అప్లై చేయాలి. సో దాన్ని నువ్వు అట్లీస్ట్ ఒక 2 to 3 minutes నీ హెయిర్ పైన అలాగే ఉంచేసి తర్వాత మళ్ళీ వాటర్ తో రిన్స్ ఆఫ్ చేసావంటే నీ హెయిర్ అనేది మంచిగా మాయిశ్చర్ గా ఉంటుంది. సో నేను ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో చెప్పడం మర్చిపోయా, ఏంటంటే నువ్వు ఎప్పుడైనా షాంపూ చేసినా లేకపోతే కండిషనర్ యూజ్ చేసినా కూడా అట్లీస్ట్ నీ హెయిర్ పైన 2 to 3 minutes ఉండేలా చూసుకోండి. అప్పుడు మాత్రమే అవి చాలా మంచిగా వర్క్ అవుతాయి. అలా చేయడం వల్ల నీ హెయిర్ అనేది కొంచెం మాయిశ్చర్ గా అండ్ షైనీగా ఉంటుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లెన్జింగ్ అయిపోయింది, కండిషనింగ్ చేయడం కూడా అయిపోయింది. థర్డ్ థింగ్ వచ్చేసి డ్రైయింగ్ అనమాట. ఇక్కడ చాలా పెద్ద మిస్టేక్ చేస్తుంటారు. ఇక్కడ చాలా వరకు డ్యామేజ్ అనేది జరుగుతుంది. నీ హెయిర్ ని వెట్టుగా ఉన్నప్పుడు టవల్ తో చాలా రఫ్ గా రఫ్ చేయడం, హార్ష్ గా రఫ్ చేయడం వల్ల నీ హెయిర్ అనేది బ్రేకేజ్ అవుతుంది. దానివల్ల నీకు హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. అండ్ చాలా మంది ఇంకా టవల్ తో కాకుండా కొంతమంది హెయిర్ డ్రై చేస్తుంటారు. చాలా ఎక్కువ హీట్ మోడ్ లో పెట్టుకొని మనం తొందరగా 2 minutes లో వెళ్ళిపోవాలి అలా అనుకునేసి హీట్ మోడ్ లో పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఎక్కువ హెవీ హీట్ లో యూజ్ చేస్తుంటారు. అలా హీట్ మోడ్ లో యూజ్ చేసినప్పుడు నీ హెయిర్ అనేది బ్రేకేజ్ అవుతుంది అండ్ నీ రూట్స్ అనేవి వీక్ అయిపోతాయి. సో మాక్సిమం ప్రతి ఒక్కరు మంచిగా ప్యాడ్ డ్రై చేసుకోండి. బెటర్ ఇంకా మీరు మైక్రో ఫైబర్ టవల్ యూజ్ చేశారంటే చాలా గుడ్ అనమాట. దీనివల్ల నీ హెయిర్ అనేది బ్రేకేజ్ అవ్వదు, చాలా స్మూత్ గా ఉంటుంది. దీనివల్ల నీ హెయిర్ అనేది మంచిగా డ్రై అవుతుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మంచిగా మైక్రో ఫైబర్ టవల్ యూజ్ చేయండి, ప్యాడ్ డ్రై మాత్రం యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ నువ్వు హెయిర్ డ్రై యూజ్ చేస్తున్నావు అంటే కొంచెం నీ హెయిర్ కి డిస్టెన్స్ గా మెయింటైన్ చేసి మంచిగా ఒక లో హీట్ లో పెట్టుకొని యూజ్ చేయండి. అప్పుడు మాత్రమే నీ హెయిర్ అనేది సేఫ్ గా ఉంటుంది. డ్రైయింగ్ లో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే పూర్తిగా డ్రై కాకముందే బెడ్ పైన పడుకోవడం, లేకపోతే అలాగే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోవడం, లేకపోతే అలాగే వదిలేస్తే అదే డ్రై అయిపోతుందని వదిలేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల నీ హెయిర్ అనేది ఫ్రిజీగా అయిపోతుంది, చాలా డ్రై అయిపోతుంది. దానివల్ల నీకు బ్రేకేజ్ ఇష్యూ వస్తుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు మంచిగా
డ్రై చేసుకుని మాత్రమే ఏ థింగ్స్ అయినా చేయండి. అది స్టైలింగ్ అయినా లేకపోతే పడుకున్నా కూడా హెల్మెట్ పెట్టుకోవడం అయినా లేకపోతే బయటకు వెళ్ళడం అయినా సరే మంచిగా డ్రై అయిన తర్వాత మాత్రమే చేయండి ఏ థింగ్స్ అయినా. సో ఇది మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ డ్రైయింగ్ లోనే చాలా వరకు డ్యామేజ్ అనేది జరుగుతుంది. సో కాబట్టి నేను చెప్పిన థింగ్స్ లో డ్రైయింగ్ లో మీరు చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో కింద కామెంట్ లో రాయండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఆయిలింగ్ అనమాట. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏమో ఆయిల్ పెట్టమంటారు, కొంతమంది ఏమో ఆయిల్ పెట్టద్దు అంటారు. ఫస్ట్ థింగ్ మనకు ఆయిలింగ్ అనేది ఎలా వెళ్ళిపోతుందంటే మన హెయిర్ కి మంచిగా మాయిశ్చర్ ఇస్తుంది అండ్ మంచిగా నరిష్ చేస్తుంది, స్మూత్ గా ఉండేలా చేస్తుంది. సో దీనికోసం మనం ఆయిలింగ్ అనేది చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నీ స్కాల్ప్ లో డాండ్రఫ్ ఉంటే కూడా మీరు అనేది ఆయిలింగ్ అవాయిడ్ చేయండి. ఇన్ కేస్ నీకు డాండ్రఫ్ లేకుండా నార్మల్ గా ఉందంటే మీరు ఆయిలింగ్ చేయొచ్చు. కాకపోతే మీరు ఓన్లీ నీ హెయిర్ కి మాత్రమే ఆయిలింగ్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆయిల్ తీసుకొని స్కాల్ప్ పైన పెట్టేస్తుంటారు. అలా చేయకూడదు. ఆల్రెడీ మన స్కాల్ప్ లో నేచురల్ ఆయిల్స్ అనేవి వామ్ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఎక్స్ట్రా ఆయిల్ అనేది పెట్టావంటే అక్కడ నీ హెయిర్ పోర్స్ అనేవి క్లాగ్ అయిపోయేసి నీకు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. దానివల్ల నీకు ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆయిలింగ్ ని మాక్సిమం ఓన్లీ హెయిర్ కి మాత్రమే పెట్టుకోండి, కొంచెం మాత్రమే పెట్టుకోండి. అండ్ ఇంకా కొంతమంది చేసే మిస్టేక్ ఏంటంటే ఆయిల్ ఓవర్ నైట్ మొత్తం పెట్టేసుకుంటారు. నైట్ మొత్తం పెట్టేసుకొని ఈవినింగ్ వాష్ చేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. మీరు హెడ్ బాత్ కి వెళ్లే ముందు ఒక 3 to 4 hours ముందు పెట్టుకొని మంచిగా క్లీన్ చేసుకోండి. అండ్ ఇంకా కొంతమంది స్టైలింగ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఎలాంటి లైక్ వ్యాక్సెస్ కానీ, జెల్స్ కానీ, ఇలా చాలా స్ప్రేస్ కానీ యూస్ చేస్తూ ఉంటారు. సో మీరు ఆ స్టైలింగ్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారంటే ఆ రోజు నైట్ కంపల్సరీ మీరు హెడ్ బాత్ అయితే చేసుకోండి. మీరు దాన్ని అలాగే లీవ్ చేశారంటే మీ స్కాల్ప్ లో మంచిగా డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది, ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానివల్ల నీ రూట్స్ అనేవి వీక్ అయిపోతాయి. ఆయిల్ అయినా సరే లేకపోతే స్టైలింగ్ ప్రొడక్ట్స్ అయినా ఓన్లీ మీ హెయిర్ మాత్రమే పెట్టండి. మీ స్కాల్ప్ అయితే అసలు పెట్టద్దు. అండ్ పెట్టినా కూడా ఆ రోజు నైట్ కన్ఫర్మ్ గా దాన్ని వాష్ అవుట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫిఫ్త్ థింగ్, లాస్ట్ థింగ్ వచ్చేసి న్యూట్రిషన్ అనమాట. ఇంతవరకు మనం ఏదైతే డిస్కస్ చేసామో ఇవన్నీ ఓన్లీ ఎక్స్టర్నల్ అనమాట. సో ఇవన్నీ నువ్వు ఎంత పర్ఫెక్ట్ గా చేసినా కూడా నువ్వు ఇంటర్నల్ గా నీ బాడీ న్యూట్రిషన్ ఇవ్వకపోతే మాక్సిమం అవన్నీ వర్క్ అవ్వవు అనమాట. సో కాబట్టి మన హెయిర్ అనేది 90% ఆఫ్ ప్రోటీన్ తో బిల్డ్ అయి ఉంటుంది. సో నీ బాడీ ప్రోటీన్ ఇంటేక్ కరెక్ట్ గా కంప్లీట్ అయ్యేలా చూసుకో. దానికోసం మంచిగా ఎగ్స్ తీసుకో, లేకపోతే చికెన్ తీసుకో, లేకపోతే పన్నీర్ తీసుకో. సో ఇలా నీ బాడీకి కావాల్సిన ప్రోటీన్ ఇంటేక్ కంప్లీట్ చేసావంటే నీ హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. అండ్ నీ హెయిర్ మంచిగా నరిష్ గా షైనీగా ఉండాలంటే హెల్దీ ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. వాటి కోసం మంచిగా సీడ్స్ అండ్ నట్స్ తీసుకోవాలి. ఎలాంటి లైక్ పంకిన్ సీడ్స్ కానీ, లేకపోతే సన్ఫ్లవర్ సీడ్స్ కానీ, లేకపోతే చియా సీడ్స్, లేకపోతే ఫ్లాక్స్ సీడ్స్, ఇవన్నీ తీసుకో. అండ్ నట్స్ వచ్చేస్తే ఆల్మండ్స్ కానీ, లేకపోతే క్యాషూ నట్స్ కానీ, ఇలాంటివి తీసుకున్నామంటే నీ హెయిర్ అనేది కొంచెం నరిష్ గా మంచిగా మాయిశ్చర్ గా ఉంటుంది. అలాగే మంచి ఫైబర్ ని కూడా తీసుకోండి మీ గట్ ని హెల్దీగా మెయింటైన్ చేయడానికి. లైక్ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, లేకపోతే కీరా కానీ, ఇలాంటివి తీసుకున్నప్పుడు నీ గట్ హెల్త్ బాగుంటుంది, ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల నీ హెయిర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఈ 5 steps అనేవి నువ్వు క్లియర్ గా ఫాలో అయ్యావంటే ఒక మంచి హెల్దీ హెయిర్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో ఇదనమాట ఇవాళకి వచ్చేసి ఈ వీడియో. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇలాంటి మరిన్ని ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ కంటెంట్ కోసం. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ తో కూడా తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్లో హెయిర్ రిలేటెడ్ కంటెంట్ గురించి చాలా చేసాం. డాండ్రఫ్ గురించి కానీ, లేకపోతే డర్మరోల్ గురించి కానీ, ఇలా చాలా కంటెంట్ చేసాం. వెంటనే ఈ ప్లేలిస్ట్ ని క్లిక్ చేసి చెక్ చేయండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఈ వీడియో కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ ఆల్.